హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము ది బెస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందామండి. చాలా మంది ట్రేడర్స్ ట్రేడింగ్ చేయాలని ఉంటుంది వాళ్ళకు, అంటే మంచి అనాలిసిస్ గిట్ ఉంటుంది, కానీ వాళ్ళకు టైం అనేది సరిపోదు. అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు చార్ట్ చూసే టైం అనేది సరిపోదు. కానీ ఈ స్వింగ్ ట్రేడింగ్ లో ఎక్కువసేపు మనము ఉండాల్సిన అవసరం లేదు. ఒక గంట టైం దీనికి ఇస్తే మీకు మంచి ప్రాఫిట్లు అనేవి వస్తాయి. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. స్వింగ్ ట్రేడింగ్ లో మనము ఎంట్రీ తీసుకున్న తర్వాత వీక్స్ గానీ, మంత్స్ గానీ, ఇయర్స్ గానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం మంచి ప్రాఫిట్ గురించి ఎవరైతే జాబ్ చేస్తారో, స్టూడెంట్ అయి ఉంటారో, లేదా బిజినెస్ అనేది చేస్తూ ఉంటారో వాళ్ళకు ఇది ఒక మంచి స్ట్రాటజీ అనేది చెప్పొచ్చు. ఇందులో కొంచెం రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందులో రిస్క్ తక్కువగా ఉండడం వల్ల మనం మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇందులో మనము ముందుగా 3 టూల్స్ గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి స్కానర్ ఇస్తాను నేను మీకు. 52 వీక్స్ హై స్కానర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి స్కాన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మీకు ఈఎంఐ అనేది ఇస్తాను. 200 ఈఎంఐ అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది చార్ట్ లో. థర్డ్ వన్ వచ్చేసి మీరు వాల్యూమ్ అనేది కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా వాల్యూమ్ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ట్రేడ్ అనేది చేయాలి. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది, అది రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే మీకు లాసెస్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి అనమాట. ఒకవేళ లాస్ అయినా నెక్స్ట్ ట్రేడ్ లో మీకు అది కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా అండి? ఇప్పుడు మనం స్ట్రాటజీలోకి వెళ్దాం. ముందుగా స్కానర్ ని క్లిక్ చేయాలి. మీరు స్కానర్ ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. స్టాక్స్ నియర్ 25% ఆఫ్ 52 వీక్స్ హై అండ్ ఓపెన్ ఈక్వల్ టు లో అని వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి నేను పెట్టాను, కనిపిస్తున్నాయి కదండి. ఎప్పుడైనా సరే మనకు స్కానర్ ఇంపార్టెంట్ కాదండి, మీ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు అనాలిసిస్ కరెక్ట్ చేస్తే ఏ స్టాక్ మీద అయినా సరే మీరు ప్రాఫిట్ అనేది తీసుకోగలుగుతారు. ఇక్కడ నేను ఇది రన్ అనేది చేస్తున్నాను. రన్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే మనకు అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ అన్ని తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. నాకు ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉన్నాయి స్టాక్స్ అనేవి కావాలి, ఎందుకంటే అవే మూవ్మెంట్ అనేది మంచిగా ఇస్తాయి అనమాట. కాబట్టి నేను వాల్యూమ్ అనేది పెంచుకున్నా. ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉన్నాయి స్టాక్స్ అనేవి మాత్రమే తీసుకుంటున్నా. తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కదాన్ని మనము అనలైజ్ చేద్దామండి. అనలైజ్ చేసి ట్రేడ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ టాటా స్టీల్ అనేది తీసుకుంటున్నాను. ఇది కాపీ చేసుకొని నేను ఇక్కడ ట్రేడింగ్ వ్యూ చార్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఇట్లా పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేస్తే నాకు టాటా స్టీల్ ఎన్ఎస్ఐ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే నాకు ఇలా చార్ట్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీంట్లో ఇండికేటర్స్ అనేది అప్లై చేస్తాను. ఈఎంఏ రిబ్బన్ ఫర్ బీఓ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేస్తే నాకు డిఫాల్ట్ గా ఇట్లా రాదండి. యాక్చువల్లీ నేను సెట్టింగ్స్ పెట్టుకున్నా కాబట్టి నాకు ఇలా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇవన్నీ టిక్ అయి ఉంటాయి. ఇవన్నీ టిక్ అయి ఉంటాయి. మీరు లాస్ట్ వన్ మాత్రమే టిక్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇన్పుట్స్ లోకి వెళ్ళి లాస్ట్ వన్ మాత్రం 200 అని టిక్ పెట్టుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వీక్లీలోకి వెళ్ళండి. మార్కెట్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, అంటే ఈ చార్ట్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది చూడండి. ఇక్కడ చూడండి, ఇది హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే దీన్ని సపోర్ట్ తీసుకుంటూ వెళ్తుంది. ఈ 200 ఈఎంఐని సపోర్ట్ తీసుకుంటూ వెళ్తుంది. అలాగే ఈ 200 ఈఎంఐ అనేది గ్రీన్ కలర్ లో ఉంది. ఓకేనా? ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్ళింది, అలాగే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా సరే పైకి వెళ్తుందని మనము అజంప్షన్ చేయాలి. ఇక్కడ చూస్తే ఇంకోటి, ఇక్కడ పైకి వెళ్ళి కిందికి ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది, ఇది బ్రేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత ఇది 1:3 అనేది ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. మాక్సిమం ఇది ప్రాఫిట్ అనేది 1:3 అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఇందులో ఇంకో కన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి. అదేంటంటే వాల్యూమ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. వాల్యూమ్ క్లిక్ చేస్తే వాల్యూమ్ దీన్ని తీసుకోవాలి. తీసుకొని మీరు ఇక్కడ ఏమవుతుందో చూడాలి. ఇక్కడ చూడండి, ఇది బ్రేక్అవుట్ అవుతుంది. వీక్లీ చార్ట్ లో ఇది బ్రేక్అవుట్ అవుతుంది. వాల్యూమ్ అనేది ఇక్కడ మొత్తం తగ్గుతూ వచ్చింది, ఇక్కడ మాత్రము ఈ లైన్ ని బ్రేక్అవుట్ అవుతుంది. ఇక్కడ విధంగా ఈ లైన్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. కాబట్టి మనము అప్పుడు డే టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఏం చేయాలంటే ఇక్కడ ఎంట్రీ అనేది చేయడానికి ట్రై చేయాలి. ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి ఇక్కడ ఎంట్రీ అనేది చేయాలి. తర్వాత మీ టార్గెట్ అనేది 2 విధాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి 1:3 అనేది పెట్టుకోవచ్చు. నాకు ఇంకా టార్గెట్ పెద్దది కావాలి అంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు ఇందులోనే ఈ సెట్టింగ్స్ లోనే 9 ఈఎంఐ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ స్టైల్స్ లోకి వెళ్ళి ఇది క్లిక్ చేస్తే మీకు 9 ఈఎంఐ అనేది వస్తుంది. ఇది ఎప్పుడైతే ఇట్లా క్రాస్ అవుతుందో, ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ అయింది కదా, ఇట్లా క్రాస్ అయ్యి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలన్నమాట. అలాగే ఇంకో చార్ట్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. సరేనా? ఈ స్కానర్ లోనే మళ్ళీ మనము ఏదైనా చార్ట్ తీసుకుందాం. మళ్ళీ హిండాల్కో అనేది స్టాక్ అనేది పిక్ చేసుకున్నాను. పిక్ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఈ ఎన్ఎస్సి అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక
ఇది చూద్దాం, మనము వీక్లీ చార్ట్ లో చూద్దాం. ఫస్ట్ వీక్లీలో ఏం చేస్తుందంటే ఇది సపోర్ట్ తీసుకుంటూ వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసింది, సేమ్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. టాటా స్టీల్ ఎలా ఫామ్ చేసింది అలా ఫామ్ చేసింది. ఇక్కడ చూడండి ఇది బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ చేసినాక ఇక్కడ హై వాల్యూమ్ అనేది గ్రీన్ వచ్చింది. చూడండి ఇక్కడ మీరు చూపిస్తే లైన్ వేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు హై వాల్యూమ్ అనేది వచ్చింది. ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవడానికి ట్రై చేయాలి మనం. ఎంట్రీ తీసుకుని 1:3 అనేది బుక్ చేసుకోవచ్చు టార్గెట్. నెక్స్ట్ స్టాక్ అనేది చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా స్టాక్ తీసుకుందాము. ఇక్కడ SRF అని ఉంది కదండి, ఇది తీసుకుందాము. తీసుకొని ఇక్కడ మనము ఇందులో పేజ్ చేస్తే SRF ముందుగా మనం వీక్లీ అనాలిసిస్ చేస్తే ఇక్కడ మొత్తము బయింగ్ సైడే ఉంది. ఇక్కడ ఈ జోన్ ఉంది కదండి, ఇక్కడ ఈ జోన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఇది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మీరు పుల్ బ్యాక్ చేసి ఇక్కడ మీరు ఇంకో లైన్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ కన్సోలేషన్ అవుతుంది మార్కెట్ అనేది. ఇది బ్రేక్ అయింది, ఈ జోన్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఈ లైన్ అనేది బ్రేక్ అయితే ఇది ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే వీక్లీ అనేది మీకు ఇది బ్రేక్అవుట్ వచ్చింది. డైలీ గిటంగా మీకు ఒక స్వింగ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. డైలీ లెగుటంగా చూడండి, మీ డైలీ లెగుటంగా ఇక్కడ స్వింగ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మీకు హై వాల్యూమ్ అనేది వచ్చింది. చూడండి, ఇది మిగతా దాటితో పోలిస్తే ఈ లైన్ చూడండి, మీరు ఒకసారి అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఈ లైన్ ఉంది చూడండి, ఈ లైన్ అనేది మిగతా వాటితో పోలిస్తే ఇది అనేది హై ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని మన టార్గెట్ అనేది 1:3 అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ICICI బ్యాంక్ అనేది స్టాక్ అనేది తీసుకున్నాండి. ఇక్కడ చూస్తే మీకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయ్యింది. దీన్ని బ్రేక్ అనేది చేసింది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ప్రీవియస్ గా ఉన్న వాల్యూమ్ అంతా బ్రేక్ అనేది అయ్యింది అనమాట. ఈ క్యాండిల్ లో ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనమాట. ఇంకోటి ఇక్కడ చూస్తే వీక్లీలో మనకు ఈ జోన్ లో చూస్తే కన్సోలేషన్ లో ఉంది. ఇది బ్రేక్ అయింది అనుకోండి, మనకు మంచి టార్గెట్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లైన్ అనేది బ్రేక్ కాగానే మీరు బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు డైలీ టైం ఫ్రేమ్ లో గిటంగా అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్. కాబట్టి ఇక్కడ మీరు బయింగ్ సైడ్ అనేది చూడొచ్చు అనమాట. నెక్స్ట్ స్టాక్ చూద్దామండి. ఇక్కడ రీడింగ్ టర్న్ అనేది ఒక స్టాక్ అనేది నేను తీసుకొని దీన్ని పేస్ట్ అనేది చేస్తున్నాను ట్రేడింగ్ వ్యూ లో. ముందు వీక్లీ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాము. ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక వీక్లీ హై ని బ్రేక్అవుట్ అనేది చేసింది అనమాట. చేసి ఇక్కడ కన్సోలేషన్ అనేది జరుగుతుంది. కిందకి చూస్తే మీకు ఒక హయ్యర్ హైస్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ లో హయ్యర్ హైస్ చేసుకుంటూ వస్తుంది మార్కెట్ అనేది. ఒకవేళ ఈ జోన్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, మీరు బయింగ్ సైడ్ అనేది చూడొచ్చు. డే టైం ఫ్రేమ్ లో గిట్టంగా మీకు అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్ అనేది. ఇక్కడ మీకు మంచి వాల్యూమ్ అనేది వచ్చింది. చూడండి, ఈ క్యాండిల్ మీద మీకు మంచి వాల్యూమ్ అనేది వచ్చింది. ఇది బ్రేక్ అయింది అనుకోండి, మీరు బై సైడ్ అనేది మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇలా మీరు ప్రైస్ యాక్షన్, వాల్యూమ్ ఇంకా EMI తోని మీరు కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ట్రేడ్ లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది మనం చేస్తామండి. ఈ స్ట్రాటజీ అనేది స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక 100 లైక్స్ అనేది టార్గెట్ పెడుతున్నానండి. వీడియోని మీ 100 లైక్స్ మీరు రీచ్ చేస్తే మీకు ఒక మంచి స్ట్రాటజీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.